హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు దోసలు ఇలా పెనానికి అతుక్కోపోయి ఉంటాయండి. మనం ఏం చేసినా రావు. ఎన్ని దోసలు వేసినా కూడా సరిగ్గా రావు. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా దోస మొత్తం తీసేసాను. తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక టిష్యూ పేపర్తో బాగా ఇలా స్ప్రెడ్ చేయాలి. బాగా ఇలా రుద్దినట్టు చేసి ఈ సాల్ట్ మొత్తం తీసేయాలండి. మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండాలి. లో ఫ్లేమ్లో మంట ఉండాలండి. ఇలా నీట్గా తీసేసుకోవాలి. సాల్ట్ మొత్తం ఇలా ఒకసారి బాగా ఇలా రబ్ చేసేసి టిష్యూ పేపర్తో సాల్ట్ మొత్తం తీసేయాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి ఇంకొక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ తీసేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఆయిల్ మొత్తం ఇలా బాగా స్ప్రెడ్ చేసేసి నీట్గా తుడిచేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం నీట్గా తుడిచేసి ఇప్పుడు దోశలు వేసామంటే చాలా నీట్గా వస్తాయండి. మీరు ఎన్ని దోశలు వేసుకున్నా కూడా అస్సలు అదుక్కోవు, అంత నీట్గా వస్తాయి. నేను వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా లెగుస్తుందో దోశ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి క్లీన్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసి క్లీన్ చేసామంటే దోశలు చాలా బాగా వస్తాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. క్యారెట్ ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చి పెట్టేస్తూ ఉంటాము. అవి అలాగే పెడితే కుళ్ళిపోయినట్టు అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా వెనక భాగము అలాగే ముందు భాగం రెండు కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని క్యారెట్లకి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఏదైనా జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా ఇంట్లో, అలాంటివి తీసేసుకోండి. నేను ఇది ఖర్జూరాలు తెచ్చినదండి, అది ఉంటే తీసి పెట్టుకున్నాను ఒకటి. ఇలా మొత్తం క్యారెట్ ఇందులో పెట్టేసి ఇలా లాక్ చేసి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, 15 రోజులు కానీ అస్సలు పాడవ్వండి. కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇప్పుడు తెచ్చినవి ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ట్రై చేసి చూడండి, మీ దగ్గరికి యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. కందిపప్పు కొన్నిసార్లు పురుగు పట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే తెచ్చిన వెంటనే ఎండలో పెట్టేసేయండి. ఒక 1 అవర్ ఎండలో పెట్టేసిన తర్వాత ఒక్క స్పూన్ పసుపు వేసేసి బాగా ఇలా కలిపేసేయాలి. బాగా ఇలా మిక్స్ చేసి కనుక స్టోర్ చేసుకున్నట్టయితే ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ అరచెక్క నిమ్మకాయ తీసుకున్నాను. అందులోకి ఒక 2 డ్రాపుల కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. తర్వాత కోల్గేట్ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఏ పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో యూజ్ చేసే పేస్ట్ అయితే కొద్దిగా వేసేసుకోండి. వేసిన తర్వాత బాగా ఇలా మొత్తం ఇలా నిమ్మకాయకి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసి కాళ్ళ పొగుళ్ళు ఎక్కువగా ఉంటాయి కదండి, అలాంటప్పుడు దీంతో ఇలా బాగా రబ్ చేసేసేయండి. బాగా ఇలా రబ్ చేసేసి కనుక మనం వాష్ చేసుకున్నట్టయితే రోజు ఒక 2-3 రోజులు ఇలా చేసి చూడండి. కాళ్ళ పొగుల్లోనే నీట్గా వెళ్ళిపోతాయి. ఇలా బాగా ఇలా రబ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం పోపులు వేసుకునేటప్పుడు అన్నీ ఆవాలు ఒకసారి జీలకర్ర ఒకసారి అలా వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక బౌల్లోకి ఆవాలు అలాగే జీలకర్ర తర్వాత మినప్పప్పు వేస్తున్నాను నేను ఇక్కడ. మినప్పప్పు అలాగే శనగపప్పు అండి. ఇవి 4 వేసేసి మిక్స్ చేసేసి కనుక మనము పోపుల డబ్బాలో పోసి పెట్టేసుకున్నాం అనుకోండి, పోపులు వేసేటప్పుడు మనకు ఈజీగా దొరుకుతాయి. అన్నీ వెదుక్కునే పని కూడా ఉండదు మనకు. అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి. అలాగే మీకు ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి కూడా కొద్దిగా ఇరిచి ఇందులోకి కలిపేసుకున్నాం అనుకోండి, పోపు పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఏదైనా సరుకులు ఇలా డబ్బాలో నింపి పెడుతూ ఉంటాం కదా, నిండుగా ఉన్నప్పుడు స్పూన్ అనేది పట్టదు. అలాంటప్పుడు చూడండి, స్పూన్ ఇలా తిప్పి కనుక పెట్టుకున్నాం అనుకోండి, స్పూన్ నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మూత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వెల్లుల్లిపాయలు ఒలవాలంటే కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా కొన్ని ఒలవాలంటే పర్లేదు, కానీ ఎప్పుడైనా ఎక్కువగా ఒలవాల్సి వచ్చినప్పుడు గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా చూడండి, వెల్లుల్లిపాయలు ఇలా రెబ్బలుగా విడదీసేసి వాటర్లో వేసేసేయండి. ఒక 5 నిమిషాలు వాటర్లో ఇలా వేసేసి పక్కన పెట్టేసామనుకోండి, వెల్లుల్లిపాయలు ఒలవడానికి ఈజీగా వస్తాయండి. మనం వెల్లుల్లిపాయలు పేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా వాటర్లో వేసి ఒలిచేసుకోండి. ఒలిచిన తర్వాత ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. తుడుచుకొని కొద్దిసేపు ఎండలో పెట్టుకొని కనుక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నట్టయితే అస్సలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చెడిపోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూసారా, నేను అన్ని కూడా ఒలిచి చూపిస్తాను ఎంత తొందరగానైతే ఒలిచేసుకోవచ్చో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక బాండ్లీ పెట్టుకున్నానండి. అందులోకి ఒక 4-5 స్పూన్ల నెయ్యి అయితే వేశాను. తర్వాత క్యారెట్ వేస్తున్నాను. ఒక 4 క్యారెట్లు తురిమి తీసుకున్నాను. నెయ్యిలో బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించేసుకోవాలి నెయ్యిలో. ఈ క్యారెట్ స్మెల్ అంతా మొత్తం వెళ్ళిపోయేదాకా ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను. ఒక గ్లాస్ పాలు పోసుకున్నాను. తర్వాత బాగా ఉడికించుకోవాలి. పాలల్లో బాగా ఉడికించాలండి క్యారెట్ని. నేను ఏం చేస్తున్నానంటే క్యారెట్ హల్వా చేస్తున్నాను ఇక్కడ. మూత పెట్టేసి బాగా ఇలా ఉడికించుకున్న తర్వాత
షుగర్కి బదులుగా నేను ఇక్కడ బెల్లం వేస్తున్నానండి. బెల్లం వేస్తే హెల్త్కి మంచిది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను బెల్లం వేసేసి మొత్తం బాగా కలిపేసుకున్నాను. తర్వాత ఒక 2 యాలక్కులు పొడి చేసి పౌడర్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను. మొత్తం ఇప్పుడు కలిపేసామంటే మనకు క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. మీకు ద్రాక్షి గోడంబి ఇష్టం ఉంటే కాస్త నెయ్యిలోకి వేయించుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోడంబి ఒకటి వేసుకుంటున్నానండి. ఒక 4, 5 గోడంబిలు ఇలా చిన్న చిన్నగా తుంచేసి వేస్తున్నాను. మనకిప్పుడు క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. హెల్తీగా ఉంటుందండి మనం బెల్లంతో చేయడం వల్ల. మీరు కూడా పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, హెల్తీగా కూడా ఉంటారు. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది టమోటా పైన తొక్క తీస్తూ ఉంటారు. చాకుతో తీయాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక ఫోర్క్కి టమోటాని గుచ్చేసుకోండి. గుచ్చేసుకొని ఇలా మంటకి ఇలా స్టవ్ మీద ఇలా పెట్టామనుకోండి, చాలా నీట్గానైతే పొట్టు అనేది అందంతికటే వచ్చేస్తుందండి. చూడండి ఇలా పగలనట్టు అవుతుంది. మనం ఇలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. కొంతమంది కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అనేసి ఈ పొట్టు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంత ఈజీగానైతే తీసేసుకోవచ్చు. చూడండి ఎన్ని టమోటాస్ అయినా కూడా నిమిషాల్లో అయితే మనం ఇలా పొట్టు తీసేయవచ్చు. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా తీసేసానో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనము అరచక్క నిమ్మకాయ వాడేసి అరచక్క అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. అవి అది తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి 2-3 రోజులైనా అనుకుంటే చూడండి, కొద్దిగా సాల్ట్ తీసేసుకొని ఈ నిమ్మ చెక్కకి ఇలా అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసేసి కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 2-3 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం పిల్లల సాక్స్ ఎక్కడంటే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. ఒకటి దొరికితే ఒకటి దొరకదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇలా 2 సాక్స్లు ఆపోజిట్లో ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టుతూ రావాలండి. ఇలా చిన్నగా ఇలా చుట్టుతూ వచ్చామనుకోండి, తర్వాత ఈ ఎలాస్టిక్ ఉంటుంది కదా, దీంట్లోకి ఈ సాక్సులు మొత్తం ఇలా పెట్టేసేయాలి. ఇలా కనుక పెట్టుకున్నట్లయితే మనకు సాక్సులు 2 ఒకే చోటు ఉంటాయండి. పిల్లలు కూడా తొందరగా దొరుకుతాయి. కొన్నిసార్లు అమ్మ సాక్సులు ఎక్కడ పెట్టావు, దొరకవు అంటూ ఉంటారు కదా. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఉతికిన వెంటనే ఆరుకున్న తర్వాత ఇలా మడిచి పెట్టేసామనుకోండి, తొందరగా దొరుకుతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ 1 స్పూన్ రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. తర్వాత సోపు తీసుకున్నానండి. ఏదైనా సోపు మీరు వాడేది స్నానానికి వాడతాం కదా, అది సబ్బు తీసేసుకోండి. చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయి ఉంటాయి కదా వాడంగా మనము, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్త సోపు తీసుకున్నాను. తురుముకోవాలి. ఇలా కొద్దిగా సోపునైతే ఇలా తురిమేసుకోవాలి. సోపు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఇలా తురిమేసుకోండి. తురిమేసిన తర్వాత 2 కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా 1 స్పూన్ సహాయంతో బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకు కబోర్డ్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా బట్టల్లో కొన్నిసార్లు, అలాంటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒక టిష్యూ పేపర్ తీసేసుకున్నాను. 2 టిష్యూ పేపర్లో ఇలా వేసేసుకొని పొట్లల్లాగా కట్టేసుకుంటున్నానండి. మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ బట్టలు పెట్టుకొని ఉంటాం కదా, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి, అలాగే ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి. అలా లేకుండా మంచి స్మెల్ ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇలా పొట్లల్లాగా కట్టేసి నేను ఇక్కడ ఒక రబ్బర్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసి పొట్లల్లాగా చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా పొట్లల్లాగా చేసేసుకొని మనము కబోర్డ్స్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ పెట్టేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక పిన్ని కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టేయండి. మంచి స్మెల్ రావాలి కదా, అందుకని ఇలా హోల్స్ పెట్టేసి నేను ఇక్కడ కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఐరన్ కబోర్డ్లో చీరలు పెట్టేసి ఉంటాము, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.